కంపల్సరిగా టైం లేకపోయినా టైం అయితే కుదిరించుకొని ఆడవాళ్ళైతే సెల్ఫ్ కేర్ కంపల్సరిగా తీసుకోవాలి. కొద్దిగా లేట్ అయితే చూడండి అసలు నా కాలు నాకే అసహ్యం వేసేంతగా ఉన్నాయి. తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. ప్రతిసారి కూడా నాకు నేనే ఇంటి దగ్గర నా దగ్గర ఉన్న కిచెన్లో ఉన్న చిన్న చిన్న వాటితోటే నేను పెడిక్యూర్ చేసుకుంటాను. ఈసారి కాస్త లేట్ అయింది. ఇది ఆల్రెడీ 1 వీక్ ముందే పోస్ట్ చేయాల్సింది. చేతి గోర్లు అలానే కాళ్ళ గోరులు చూడండి అసలు ఎలా పెరిగిపోయినాయో. ఎందుకంటే నాకు అసలు కుదిరించుకోవడానికి టైమే దొరకట్లేదు చేసుకోవటానికి. ఇంకా మొన్న సండే అయితే ఖచ్చితంగా చేసుకోవాలనేసి ఇంకా డిసైడ్ అయ్యి ఫస్ట్ నెయిల్స్ చాలా పెరిగినాయి. మా డ్యూటీలో నెయిల్స్ అనేవి అలౌ చేయరనమాట. ఏం చేస్తాము, పక్క డైటు పక్క జాబు కొంచెం కష్టం అంటే లేట్ అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే ఆ గోర్లకు ఉన్న నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక వీడియో అయితే 2.4 lakhs వ్యూస్ కూడా వచ్చినాయి. సో శుభ్రంగా అయితే నా ఏంటంటే గోర్లు కూడా చాలా మందంగా ఉంటాయి. ఫస్ట్ అయితే నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్నాను. ఎప్పుడుదో నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోలేదు. సో మంచిగా రిమూవ్ చేసుకున్నాను నెయిల్ పాలిష్. చూడండి నెయిల్స్ ఎంత బాగున్నాయో. సింపులేనండి, ఏం లేదు. మన ఇంట్లో ఉప్పు అనేది అందరికీ ఉండిద్ది. అలానే కాఫీ పౌడర్ ఉండేది కదా, కాఫీ పౌడరు, అలానే బేకింగ్ సోడా, పంచదార, కొంచెం పసుపు, అలానే లెమను, ఇవే సరిపోయిద్ది. ఇంకా మనకి ఏదన్నా షాంపూ, అలానే మనకి కాళ్ళు పెట్టుకుంటే మనం వేడి తట్టుకునేంతగా వేడి నీళ్ళు కాచుకొని ఇలా అయితే నేను వేడి నీళ్ళు చన్నీళ్ళు మిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, సరిపోయినాయి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను, అలానే లెమన్ కూడా పిండుకుంటున్నాను. నా దగ్గర ఒకటి ఉందని ఒకటి పిండుకున్నాను, 2 ఉంటే 2 పిండుకోండి. గులాబీ రేకులు ఉంటే గులాబీ రేకులు కూడా వేసుకోవచ్చు. ఏ షాంపూ అయినా పర్వాలేదు, కొంచెం షాంపూ కూడా వేసుకొని చక్కగా మన కాళ్ళనైతే దాంట్లో పెట్టుకొని టైం ఉంటే ఒక 1/2 hour to 40 minutes అయితే ఉంచుకుంటే మనకేంటంటే ఆ మట్టి కానీ ఆ జిడ్డునెస్ కానీ ఏమన్నా ఉంటే మనకి చక్కగా పోయిద్ది. ఈలోపు కాళ్ళు పక్కన పెట్టుకొని అంటే దాంట్లో పెట్టుకొని టైం ఎందుకు వేస్ట్ అని చిన్నగా చేతికున్న గోర్లు అయితే తీసేసుకుంటున్నాను శుభ్రంగా. చేతి గోర్లు కూడా బాగా పెరిగిపోయినాయి. అసలు నిజంగా ఎంత ఫాస్ట్ పెరుగుతాయనండి. నిజంగా అసలు గోర్లు తొక్కకూడదు కదా, అందుకే ఒక్కో చోట ఉండి మనం ఎక్కువ షింకు దగ్గర తీసుకుంటే బెటర్ అనమాట. అది కూడా మంగళవారం శుక్రవారం అస్సలు గోర్లు తీయకూడదు. సో నేను ఆదివారం అనమాట, ఈరోజు 4 days 5 days గోర్లు అయితే శుభ్రంగా తీసుకున్నాను. ఈలోపు మంచిగా 1/2 hour కూడా అవుతుంది. కొంచెం చల్లగా అయిపోయినాయి అని మళ్ళీ వేడి నీళ్ళని పోసుకుంటూ ఇలా మన ఇష్టం ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా కాళ్ళు అయితే తీసి మన దగ్గర ఏదైనా రాయి ఉంటే రాయి, ఇలా బ్రష్ ఉంటే బ్రష్, ఏదైనా కానీ ఒకవేళ కావాలి అనుకుంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఈ బ్రష్. మనకి కాస్మెటిక్ షాప్లో కానీ పెద్ద సూపర్ బజార్లో కానీ దొరుకుతాయి. నా దగ్గర బ్రష్ ఉంది, స్టోను ఉంది, ఇలా కూడా ఉంది. మనకి ఊర్లో కాలువలకి బట్టలకి వెళ్ళినప్పుడు ఉతకటానికి ఆ కాలువలో బట్టలు ఉతికిన తర్వాత ఆ బండకేసి కాళ్ళు రుద్దుకుంటూ ఉండేవాళ్ళమే. ఇప్పుడు అవన్నీ అసలు ఎక్కడ ఉన్నాయండి. చక్కగా అన్ని వేళ్ళ మధ్యలో శుభ్రంగా మన చేయి పెట్టుకొని రుద్దుకొని ఆ మట్టి మొత్తం మనకి క్లీన్ చేసుకోవటమే. నా పట్టీలు కూడా నేను తీసేసాను అనమాట. అదే పెడిక్యూర్ చేయించుకోవాలంటే 800, 900, 1000 దాకా కూడా తీసుకుంటారండి. అంత అవసరం ఏముంది మనకు. కొంచెం ఒక 1 hour, ఎందుకంటే ప్యాకులు కూడా వేసుకోవాలి కాబట్టి ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే అయిపోయిద్ది. డబ్బులు ఉన్న వాళ్ళు ఎటు చేపించుకుంటారనుకోండి. సో శుభ్రంగా అయితే గోర్లు తీసేసుకున్నాను. తర్వాత బ్రష్తో చేసుకున్నాను. అలానే ఈ స్టోన్ ఉంటుంది కదా, స్టోన్తో కూడా చేసుకుంటున్నాను అనమాట. శుభ్రంగా మనకి నచ్చినట్లుగా మనకు వచ్చినట్లుగా చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసుకున్నాను క్లాత్ పెట్టి. తర్వాత ఆ ఉప్పు, పసుపు, కారపొడి, అలా కారపొడి కాదండి టీ పొడి, ఇవన్నీ లెమన్కి అద్దుకొని శుభ్రంగా మన కాళ్ళని మసాజ్ లాగా చేసుకోవచ్చు అండి. మన ఓపిక అనమాట.
మనకి బేకింగ్ సోడా ఉండిద్ది అందరింట్లో, అలానే కాఫీ పొడి లేకపోయినా ఒక 10 రూపాయలు పెట్టి తీసుకోవచ్చు. ఉప్పు అందరి ఇళ్ళల్లో ఉండిద్ది, లెమన్ అందరిలో ఉండిద్ది. దీనికి ఏం మనం ఖర్చు పెట్టవసరం లేదు. ఇవన్నీ కూడా ఎటువంటి కెమికల్ లేనివండి, చక్కగా మన ఇంట్లో ఉన్నాయి, మన వంటగదిలో మనం వాడుకునేవి. పసుపు అందరి ఇళ్ళల్లో కూడా ఉండిద్ది. శుభ్రంగా పైనుంచి మీకు కావాలంటే పై దాకా కూడా మంచిగా రుద్దుకోవచ్చండి. 2 కాళ్ళు రుద్దుకొని ఒక హాఫ్ అన్ అవర్ అది మొత్తం ఆరిపోయేంత వరకు పెట్టుకోవాలి. మంచిగా ఉంటాయి. అలా రెగ్యులర్గా టైం ఉన్నప్పుడల్లా చేసుకుంటే అసలు మనం ఎటువంటి బ్యూటీ పార్లర్ కూడా అవసరం లేదు. వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, నేనైతే వెళ్ళాలనుకుంటాను కానీ మనకు అంత సీన్ లేదనమాట. కొంచెం ఆరిపోయిన తర్వాత శుభ్రంగా చల్ల నీళ్ళు పెట్టుకొని అంతా కడిగేసి వేసుకోవాలి. మనకి ఎక్కువ ప్యాకులు కూడా వేసుకోవచ్చు, మన ఓపిక. చూడండి ఎంత మంచిగా ఉంటాయో. కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. అంటే మనం రెగ్యులర్గా ఏమీ ఇంట్లో ఉన్నాం కదా, మనం డ్యూటీలు చేస్తూ ఉంటాము, అటు ఇటు మన కాళ్ళు ఎంత శుభ్రంగా ఉండాలనుకున్నా కానీ మనకి అలానే మట్టి వచ్చేసిద్ది. మనం క్లీన్ చేసుకోవాలి, పగుళ్ళు ఉంటాయి. ఇక రొటీన్ అనమాట మన ఇది. ఇంకా లేడీస్కి ఈ ఐబ్రోస్ ఒకటి, అప్పర్ లిమ్స్ ఒకటి, పెడిక్యూర్ ఒకటి ఖచ్చితంగా చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా, తర్వాత ప్యాక్ వేసుకున్నాను. మనము తేనె ఉంటే తేనె, శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈసారి నేను పెరుగుతోనైతే చేసుకుంటున్నాను. పెరుగు, అలానే కొద్దిగా ఇది బేకింగ్ సోడా, కొంతమంది రైస్ పిండి అంటే బియ్యం పిండితో కూడా వేసుకుంటారండి. ఈసారి నేను పెరుగు దాంతో వేసుకుంటున్నాను. సో కొంచెం స్మూత్గా ఉండిద్ది అనేసి ఇది కూడా కొంచెం ఆరిపోయిందా ఉంచేసి చల్లని నీళ్ళు పెట్టి కడుక్కొని చక్కగా మనం ఇంకా ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే మనకి నీట్గా ఉంటాయండి కాళ్ళు. ఇలా రెగ్యులర్గా అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారైనా, కుదిరితే టూ టైమ్స్ అయినా మన కాళ్ళను మనమే శుభ్రం చేసుకోవచ్చు. నేను ఇలానే చేసుకుంటాను. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మన దాంట్లో. సో మాకు కావాలంటే మనం నెయిల్ పాలిష్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది మొత్తానికి అయిపోయిందండి. చూడండి ఎంత బాగున్నాయో, స్మూత్గా ఉంటాయి. తర్వాత మనం పని చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ యథాస్థితికే వచ్చేస్తాయి. ఇలా చన్నీళ్ళతో మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్గా చేసుకొని అంటే తుడుచుకొని మనము ఏదన్నా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవటమేను. కావాలంటే నెయిల్ పాలిష్ కూడా వేసుకోవచ్చండి. సింపుల్గా మన ఇంట్లో మన కిచెన్లో ఉన్న వస్తువులతోటే చేసుకోవచ్చు అనమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, క్రిష్ క్రియేషన్స్ తెలుగు. సో చూసారా చక్కగా అయిపోయినాయి. ఇలా రెగ్యులర్గా చేసుకుంటే ఓకే బాగానే ఉంటాయి. పార్లర్లో వెళ్ళాల్సిన పని అంతా కూడా ఉండదన్నమాట. సబ్స్క్రైబ్.